చేసే అగత్యాలను చూసి నాగుడికి చాలా పరిశ్రమ ఇచ్చింది. అరే ఈ పాపాలేమి, ఈ కర్మలేమి, కష్టాలేమి, ఇది ఎట్లా వేరాలి అని చెప్పి కైలాసం పోయిండు, శివుని ప్రార్థించిండు. అప్పుడు శివుడు ఒప్పుకొని భూలోకములకు వచ్చిండు. ఒక గ్రామానికి ఎట్లా వచ్చిందంటే స్పష్టంగా రాలేదు, ఒక రూపం వేసుకుని వచ్చిండు. పురోహితుని రూపం, ఒక పంతుల రూపం వచ్చి అక్కడ ఏం చేసిందంటే రామాయణం చెప్పిండు, ప్రజలకు చెప్పిండు, నీకు న్యాయ పైసా ఖర్చు లేదు, వచ్చి కూర్చోండి. సరే పాపం ప్రజలు కూడా వచ్చి విన్నారు, ఒక రోజు విన్నారు, 2 రోజులు విన్నారు. అది చాలా నెత్తిలో కూర్చుండిపోయింది. కాబట్టి పూరా ఇంటి కాడ ఒక్కరు కూడా లేకుండా వచ్చి కూర్చుని రోజులు పెట్టిండు. ఇట్లా రామాయణం ఎనుకుంటూ సీత ఆనందంలోకి పోయింది. రావణుడు వచ్చి ఎత్తుగా వెళ్ళిండు, అంటే ఎత్తుకొని పోయిండు. అప్పుడు ఆ తండ్రులు అందరూ బాగా ఏడుస్తున్నారట. ఎవరు? ఈ ప్రజలు. సీతమ్మను ఎత్తుకొని వెళ్ళిపోయిండు రావణుడు. ఎంత మూర్ఖు, ఎంత పాపాత్ముడు, ఇన్ని ఏం చేస్తే బాగుంటుండే. ఇప్పుడు మన గణపతిని ఖాళీ నిలబడతాను ఒకళ్ళు అంటుండ్రు, ఆ దర్గాది చెప్తుంటున్నాను ఒకళ్ళు అంటున్నారు. ఈ విధంగా ఏడుచుకుంటూ అది తిట్టిండు. అది జరిగిపోయింది. పురమల సమాప్తి అనే రోజు, అంటే రేపు సమాప్తులు అయిపోయినా ఈ యొక్క చెప్పేటువంటి పంతులు ఏం చేసిండు, ఒక 100-200 విగ్రహాలు చేపించిండు. రావణుని యొక్క విఘ్నాలు బంగారంతో చేపించిండు, రాముని యొక్క విఘ్నాలు మట్టితో చేపించిండు. చెప్పించి ఎక్కడ పెట్టిండు, ప్రజలు వెళ్ళిపోయే లాస్ట్ గేట్ కాడ పెట్టిండు. అడిగికి లైను, ఓ ప్రజలారా మీరు వచ్చిందో తీర్థము ప్రసాదం అయిపోయింది, సమాప్తి అయింది ఇలా. మరి మీరు మొదట్లో ఎన్ని రోజులు వెళ్ళింది కాబట్టి మీకు కూడా ఏమన్నా పుణ్యం రావాలి. మరి రావాలంటే ఏం చేయాలి, మీకు కూడా కవతల మూర్తులు పెట్టినా అవి తీసుకొని పోండి, ఎవరి ఇష్టంలో అని. అంటే అప్పుడు ఏం చేసిందో, ఈ ప్రజలందరూ అవతలికి వెళ్ళి చూసేవారు కంటే రావణుని యొక్క మూర్తులు చక్ 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 పెడుతున్నది, బంగారం కూడా చేసింది. అంటే అప్పుడు ఏమేం చేసిందంటే ఈ ప్రజలు ఆ రావణుడే ఎత్తుకొని పోయింది. అందరూ ఒక్కరు కూడా రాముని పట్టలేదు. అంటే అది మట్టిది కదా, ఏం చేస్తారు? దీని ఏమైనా అర్థమవుతుందా తల్లున్నారు మీకు? వాళ్ళందరూ రావణుడు అయితే తిట్టిండు. మరి ఎందుకు ఎత్తుకొని పోయిందని అడగాలని, అలా బంగారం ఉన్నదని ఎత్తుకొని పోయింది. అర్థమైందా? రాముడే మట్టి బొమ్మ, ఏం చేసుకుంటాము? మరి మట్టి పెద్దదా బంగారం పెద్దదా? గట్టి సపట్టు కొట్టుంది. మట్టి ఉంటేనే మట్టి నుంచి ఎంతో బంగారం మనకు లభిస్తుంది. అట్లా అయితే దీనికి అర్థం ఏమన్నారంటే, మీరు ఇప్పుడు విన్నారు, ఎన్ని రోజులు విన్నారు? 144 రోజులు. మీ మనసు నిండా నిండిపోయింది. ఏమి నిండిపోయింది? భక్తి. కానీ గేటు దాటినాక 2-3 రోజులు అయిందంటే ఆ రాముడికి అయిపోతుంది. మీరు ఇసుంటి వినాలంటే కంటిలు కూడా ఇన్ని రోజులు మీరు విన్నారంటే మహాభాగ్యవంతులు. నేను కూడా చెప్తా ఇటువంటి పురాణాలు శాస్త్రాలు, కానీ ఇన్ని రోజులు నేను ఎక్కడా చెప్పలేదు దాకా. ఏ మహాత్ముడు కూడా చెప్పలేదు, ఏ మహానుభావుడు కూడా వినలేదు. పోయినారు ఆ పరమాత్ముడే సేవంగా ఆ రూపంలో వచ్చి మీకు జ్ఞానబోధ చేసిందమ్మా. ఇది ఓనియకుంది. మీరు ఇన్నందుకు ఆ చెప్పిన మహాత్ముని మాను మర్యాదలు కాపాడుంది. ఎందుకు? ధనం అవసరము లేదు. ఒకనాడు వస్తే స్వామి మీ వల్ల అందరూ మారిపోయిందని కొన్ని రోజులకు మళ్ళీ అదే ప్రవర్తన రావాలి. అప్పుడే అతనికి ఆనందం అనిపిస్తుంది. శ్రీరామచంద్ర భగవానుడి మహారాష్ట్ర స్వామీజీకి ధన్యవాదాలు.